క్విజ్ ఆన్ ఫ్లవర్స్. ఓకే ఓకే, ఓ ఫ్లవర్ తీయండి. ఫ్లవర్ తీసి నంబర్ చెప్పాలా? చెప్పాలి. ఓ 7 నెంబర్ 7. ఓకే. దేవుని సన్నిధిలో పెట్టబడిన కర్ర ఏ పువ్వులు పూసింది? బాదం పువ్వు. నెంబర్ 2. ఓకే. నరుని అందం ఏ పువ్వులాగా ఉంది? గడ్డి పువ్వు. ఇంకోటి ఉంటుంది గడ్డి పువ్వు. గడ్డి పువ్వు కాదు, అదే గడ్డి పువ్వు లాంటిదే ఇంకోటి ఉంటుంది. ఎక్కువ ఇవి రెండు కలిసి వస్తూ ఉంటాయి. ఇంకొంచెం క్లూ. అంటే అది ఒక పువ్వు పేరు కాదు, ప్లేస్ పేరు ఉంటుంది పువ్వు ముందు. అంటే ఒక ఏరియాకి సంబంధించి, పట్టణంకి ఆపోజిట్. మరి పట్టణంలో అన్ని ఇల్లు ఉంటాయి. గ్రామం కాదు, మనుషులు లేని ప్లేస్. అడవి. ఓకే, నెక్స్ట్దే నంబర్ 8. ఓకే. ఏ పుష్పం పెరిగినట్లు నీవు అభివృద్ధి పొందుతావు అని హోషేయ గ్రంథంలో ఉంది? తామర పుష్పం. కరెక్ట్. నెక్స్ట్ది 5. ఫరో పానదాయకుల అధిపతి తన కలలో ఏ పువ్వులు చూశానని యోసేపుతో చెప్పాడు? పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతి ఏం చేస్తాడు? ద్రాక్ష గెలలు. ద్రాక్ష పూత. అదే ద్రాక్ష తీగ చూస్తాడు. తీగ వస్తుంది, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి. నెక్స్ట్ది 1. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ఏది ఎల్లప్పుడూ నిలుస్తుంది? ప్రభు. నేనే కదా. 3. ఏ పువ్వులు గల బంగారు ఆభరణాలు చేయింతుము అని పరమగీతంలో ఉంది? దానిమ్మ పువ్వు. బంగారు ఆభరణాలు, బంగారంతో పాటు ఏముంటుంది? వెండి. వెండి. 4. ఓకే. బలు రక్కసి చెట్లలో ఏ పద్మం కనబడుచున్నది? వల్లి పద్మం. కరెక్ట్. కాన్ఫిడెంట్ గా చెప్పారు. 9. ఓకే. సొలొమోను ఏ పువ్వులా కూడా అలంకరించబడలేదు అని దేవుడు చెప్పాడు? గడ్డి పువ్వు. ఏం చేయాలి? ఏదోటి. 10. దేశమందంతటా పువ్వులు పూసి ఉన్నవి అని ఏ గ్రంథంలో ఉంది? ఒక క్వశ్చన్లో కూడా అడిగా ఇది. ఆ బుక్ పేరు చెప్పి. బంగారు ఆభరణాలు, వెండి పువ్వులు, పరంగీతాలు. కరెక్ట్. లాస్ట్ 6. ఏ పొలంలో పూసిన పుష్పం వంటి దానను అని పరమగీతంలో ఉంది?